పాప్కార్న్ ప్యాషన్స్లో నీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు తెగించి మొదటిసారిగా కొత్త సిరీస్ని ఆవిష్కరించనున్నాను. అదేంటంటే ఈ తరం టియర్ 1 నటులలో నవరస నట సార్వభౌమ అనే బిరుదుకు అర్హులు ఎవరు? ఏంటి నవరస నట సార్వభౌమానా? ఏంది బాసు ఆ భాష ఏంటి అని అడిగినా ఆశ్చర్యం లేదు. ఇది మన తెలుగు జాతి దౌర్భాగ్యం. వివరిస్తా, ఓపిక పట్టండి. నవరస అంటే 9 రసాలు, నట అంటే యాక్టింగ్, అది అందరికి తెలిసిందే కదా. సార్వభౌమ అంటే ఎంపరర్ అనుకోవచ్చు. మొత్తంగా ఎంపరర్ ఆఫ్ ఎనాక్టింగ్ ఆల్ 9 రసాస్ అనే అర్థం వస్తుంది. ఈ మహోన్నత బిరుదును నాకు తెలిసి 3 తెలుగు నటులకే ఇచ్చున్నారు. మళ్ళీ నాకు తెలిసి మొదటగా సామర్ల వెంకట రంగారావు గారు, అదే మన ఎస్వి రంగారావు గారికి నవరస నట సార్వభౌమ బిరుదుతో సత్కరించారు. ఆ తర్వాత అది ఇస్తే బాగుండదు కదా, నందమూరి తారక రామారావు గారికి అధికంగా విశ్వవిఖ్యాత అంటే యూనివర్సలీ పాపులర్ అని కూడా జోడించి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదుతో గౌరవించారు. ఆఖరుగా కైకాల సత్యనారాయణ గారికి నవరస నట సార్వభౌమ బిరుదుతో ప్రశంసించారు. ఆ తర్వాత తారలకు కృష్ణంరాజు, శోభన్ బాబు గారి తరం అయితేనేమి, మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారి తరంలో అయితేనేమి ఎవరిని ఈ బిరుదు వరించలేదు. ఎందుకు చెప్పమా? అది పాతబడిపోయిందో లేక ఆంగ్ల వాడుకకు మోజుపడో ఈ బిరుదు ఊసే ఎవరు ఎత్తలేదు. కొనసాగే ముందు ఒక చిన్న మాట. అసలు తెలుగు చిత్రాలను మాత్రమే కాకుండా హిందీ, అరం, కన్నడ భాష చిత్రాల విశేష విశ్లేషణలు కూడా తెలుగులోనే చెప్పే మీ ఏకైక తెలుగు విశ్లేషకుడిని ప్రోత్సహించాలా వద్దా? అయితే ఏం చేయాలా ఏంటి? ఏమంటివి అయితే ఏమి చెయ్యాలా? అనకాపల్లి నుండి అమెరికా వరకు తెలుగు వాళ్ళు విజయ పతాకాలు ఎగరవేస్తున్న సమయంలో కేవలం ఒక్క తెలుగు విశ్లేషకుడు ఉండడం ఎంత అవివేకము, ఎంత అపకారము, ఎంత కుసంస్కారము. నేటి నుంచి ఆంగ్ల విశ్లేషకుడే అధికుడని, ఇంగ్లీష్ విశ్లేషణలే ఆధారమనే ఆలోచనను కూకటి వేలతో సైతం పెకిలించి వేసేలా ప్రపంచంలో అత్యధిక వీడియోల వేదికైన యూట్యూబ్ సాక్షిగా, కుర్రకారు నిరంతర స్క్రోలింగ్తో బందీ చేసే వేదికైన ఇన్స్టా సాక్షిగా, ఎవరినైనా ఎవడినైనా ఎలాగైనా సంభాషించే ట్విట్టర్ సాక్షిగా జయహో తెలుగు విశ్లేషకుడా అని హర్షించే విధముగా సాంఘిక మాధ్యమ సింహాసాన్ని అధిష్ఠించేలా వందల కొద్ది లైక్లతో, లక్షల కొద్ది సబ్స్క్రైబర్లతో, కోట్ల కొద్ది వీక్షణలతో తెలుగులో మాట్లాడడం కమనీయమని, వారికి కూడా ఆదరణ ఉంటుందని, సర్వదా సతదా సహస్రదా తెలుగులో మాట్లాడితే అవమానం అనుకునే ఆంగ్ల లేక ఇంగ్లీష్ మాట్లాడే సమీక్షకుల్ని, విశ్లేషకుల్ని సమూలముగా, శాశ్వతముగా ప్రక్షాళన గావించేలా చెయ్యమని అడగట్లేదు. ఈ వీడియోకి కూడా ఒక లైక్ గుద్దండి, అదే వేళతో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇక మన కొత్త సిరీస్ గురించి నా ఆలోచన, అభిప్రాయంలో ఒక నటుడికి నవరస నట సార్వభౌమకు మించిన బిరుదు ఉండదనిపిస్తుంది. అంతెందుకు, ఈ బిరుదు వ్యవహారం అంటే ఈ బిరుదే కాదు, దగ్గరలో హిందీ చిత్రాల్లో కూడా ఇదే చర్చ సాగింది. షారుఖ్ ఖాన్ గారిని కింగ్ ఖాన్ అని ఇప్పుడు పిలువబడుతున్నారు. ఆయన మధ్యలో బాద్షా అనే చిత్రాన్ని చేసి అదే ఆయన బిరుదుగా బాలీవుడ్ బాద్షా అని పిలువబడ్డారు. అప్పుడెప్పుడో అమితాబ్ బచ్చన్ గారు కూడా షెహన్షా అనే చిత్రాన్ని చేసున్నారు. ఇదంతా ఉండగా శివాజీ చిత్రం అప్పుడు లేక రోబో చిత్రం అప్పుడు రజనీకాంత్ గారికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఎన్డీటీవీ ఇవ్వగా ఆ వేడుకలో ఎస్ఆర్కే బాలీవుడ్ కి బాద్షా అయితే రజనీకాంత్ మొత్తం ఇండియన్ సినిమాకే బాద్షా అనే మాట ఎవరో చెప్పగా రజనీకాంత్ గారు వెంటనే మాకందరికి షెహన్షా ఉన్నారు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారని చెప్పుకొచ్చారు. షారుఖ్ ఖాన్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారేమో కానీ అదే వేడుకలో రజనీకాంత్ గారిని ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు షెహన్షా అవ్వాలంటే ఏమి చెయ్యాలి అని అడిగారు. అంతటితో అయిపోయింది అనుకోండి. ఈ సుత్తంతా ఎందుకు చెప్తున్నానంటే, పోయిన తరం హిందీ నటుల్లో ఎక్కువ ప్రఖ్యాతి అయిన షారుఖ్ ఖాన్ కి కూడా ఇలా షెహన్షాని పిలిపించుకోవాలన్న ఆశను తెలుపుతున్నాను. నవరస నట సార్వభౌమ అనే బిరుదు అన్ని బిరుదుల్లో ప్రథమము, శిఖరము. అంతా బాగానే ఉందబ్బయ్యా, ఆ నవరసాలేంటో చెప్పచ్చు కదా. అది తెలిస్తే మేము అందుకొని నువ్వు చెప్పుకొచ్చేది దీర్ఘంగా వింటాము కదా, చెప్పచ్చు కదా అంటే నాకు తప్పదు కదా, అక్కడికే వెళ్తున్నా. దూకుడులో బ్రహ్మానంద గారి చేత నవరసాల భావాలను చూపించినట్లు ఇప్పుడు నేను మీకు చేసి చూపించి భయపెట్టను, కానీ నవరసాలు ఏంటి, ఆ లెక్కేదో తెలిస్తే ఓ పని అయిపోతుంది. శృంగారం, ఇందులో భావం రతి లేకపోతే రొమాన్స్. వీరం, ఇందులో భావం వీరత్వం, బేసిక్గా హీరోయిజం, బ్రేవ్నెస్ అలాంటిది అనుకోవచ్చు. కరుణ, ఈ భావం ఏంటి, దుఃఖం లేకపోతే సాడ్ ఎమోషన్స్ అలాంటివి, సెంటిమెంటల్ సీన్స్ అలాంటివి అనమాట.
అద్భుతం. ఈ భావం ఏంది? ఆశ్చర్యపడటం, అదే సర్ప్రైజింగ్, అస్టానిష్మెంట్, షాక్ అలాంటివి చూపించుకోవచ్చు. హాస్యం, ఈ భావం అందరికి తెలిసిందే, నవ్వులు, కామెడీ అలాంటిది. భయానకం, ఇది భయం, హారర్ జానర్ ముఖ్యంగా అనుకోవచ్చు. బీభత్సం, జుగుప్సాకరం అని చెప్పొచ్చు, అంటే డిస్గస్ట్ ఆర్ ఎన్వి, చాలా నెగటివ్ ఎమోషన్స్ అంతా దీంతో జోడించవచ్చు. రౌద్రం, ఇది అందరికి తెలిసిందే, కోపం, ఎక్స్ట్రీమ్ యాంగర్, కోపిష్టి. శాంతం, ఇది కూడా అందరికి తెలిసిందే, కామ్నెస్ ఆర్ ఇన్నోసెన్స్ ఆర్ పేషెన్స్, ఇలాంటివన్నీ దీని కింద వస్తుంది. అయినా నీ అర్హత ఏంటి? నువ్వేమన్నా గొప్ప నటుడివా? నువ్వెవడివిరా మన తెలుగు తారల నటనా ప్రతిభను నవరసాల్లో కొలిచి వడగొట్టి చెప్పడానికి చేయడానికి? నీ అర్హత ఏంట్రా? లబ్బే 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 అనుకున్నా ఇలాంటి ప్రశ్నలు వేస్తారని. అయినా ఒకటి చెబుతా, ఎవరి కథ యందు వారే కథానాయకుడు, ఆ కథాపాత్రకు హావభావాలను అభినయించగల నటుడు నీవుగాక ఇంకెవ్వరు, అట్టి సమయమున నీకన్నా గొప్ప నటుడు కథానాయకుడు ఇంకెవ్వరు సుమీ. అలాంటప్పుడు అర్హత లేదు అని ఎవరైనా చెబితే వారికి చిన్న మెదడు దెబ్బతిన్నట్లే. నేను ఈ ప్రక్రియలో పెద్ద తారలైన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన ఇంకా టియర్ 1 అని చెప్పుకోవచ్చు, కానీ ఆయనను, విక్టరీ వి వెంకీ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారిని పరిగణించట్లేదు. టియర్ 1లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ మహేష్, మెగాస్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ గారులను పరిగణిస్తున్నాను. నాకు తెలిసి ఈ టియర్ 1 అనే క్లాసిఫికేషన్ కేవలం బాక్స్ ఆఫీస్ వసూలను బట్టి మాత్రమే ఉంటుంది, ప్రతిభను బట్టి కాదు. అంచెలంచెలుగా ప్రతి చిత్రంతో ఎదుగుతూ తొందరలో నానిగారు కూడా ఈ కోవలోకి రానే వస్తారు. కొంతమంది అడగచ్చు, పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల షేర్ ఉన్న చిత్రం కూడా లేదు, మరి ఆయన టియర్ 1లో ఎలా పరిగణించావు అని. ఆయనకి తెలుగు ప్రేక్షకుల మీద ఉన్న ఆకర్షణ ఎవరికి సందేహం లేదనుకుంటా. ఆయనకు గాని మంచి చిత్రం పడితే తెలుగు పరిశ్రమలోనే అత్యధిక వసూలు చేసే చిత్రం అవుతుందని చూశాం. అదే ఇండస్ట్రీ హిట్ సాధించే సత్తా ఉందని నిరూపించారు. ఇక ఓజీ వస్తుంది, అదే నిదర్శనం. ఇది ఎలా చేయబోతున్నానంటే, ఒక్కొక్క రసంని ఒక్కొక్క హీరోకి వారి వారి చిత్రాల్లో ఆ రసంలో ఎక్కడ ఉచ్చస్థితికి వెళ్ళి రాణించి మెప్పించారు, ఎక్కడ అనుకున్నంత లేక కథ కావాల్సినంత చెయ్యక అందుకోలేకపోయారని కూడా చూస్తాం. అలా నవరసాలలో ప్రతి రసంకి మనకున్న 6 టియర్ 1 హీరోలని రిలేటివ్ ర్యాంక్ ఆర్డర్లో 1 నుంచి 6 వరకు, అంటే 6 మంది ఉన్నారు కాబట్టి 6 హైయెస్ట్ రేటింగ్, 1 లోవెస్ట్ రేటింగ్ ఇచ్చి, ఆ తరువాత ప్రతి హీరోకి నవరసాలలో వచ్చిన రేటింగ్స్ అన్ని అగ్రిగేట్ చేసి చివరగా వచ్చిన రిలేటివ్ ర్యాంకింగ్ ఆర్డర్లో మన టియర్ 1 తారలను ర్యాంక్ చేసి బిరుదును ఇస్తాం. వారిని పిలవలేం కాబట్టి వీలైతే ఒక డిజిటల్ బిరుదు ప్రతీకను డిజిటల్ రూపాన్ని ప్రదానించేందుకు చూస్తాను. అలానే మన పాప్కార్న్ ఎక్స్ హ్యాండిల్లో కూడా ఏమన్నా పోల్ పెట్టవచ్చా అని చూస్తున్నాను. కానీ మీకు తెలిసింది, ఆ ప్లాట్ఫామ్లో కేవలం 4 ఆప్షన్స్ మాత్రమే పెట్టి పోల్ పెట్టచ్చు. లేకపోతే ప్రతి హీరోకి ప్రతి రసం ఏ చిత్రాలను పరిగణించాలని అడిగి తెలుసుకుంటాను. ఇలా ప్రతి గురువారం, శుక్రవారం ఒక వీడియోని ప్రచురించాలని చూస్తున్నాను. మరెన్నో చిత్రాల విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి, ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.